హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుశ్రీజీ. ఇవాళ వీడియో మిల్లీ మేకర్ పలావ్. ఇందులో వెజిటేబుల్స్ కూడా మీ ఇష్టం, అది యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అది. మేమైతే యాడ్ చేస్తున్నాం. క్యారెట్, బీన్స్, ఆలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. సోయా చంక్స్ కూడా వేడి వాటర్లో నానబెట్టి కొంచెం సేపు ఒక 5 minutes అట్లా తీసి పెట్టుకున్నాం. నీళ్ళన్నీ పిండేసి పెట్టుకున్నాం. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా ఇందులోనే వేసుకున్నాం, పుదీనా కూడా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది ఆశీర్వాద్ సోయా చంక్స్ మేము తీసుకుంది. ఇవి బయట కొంటే స్మెల్ వస్తాయి, కొంచెం ముక్క వాసనలాగా. ఇవి ఏం రావట్లేదు, బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇవి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి పలావ్కి సరిపడా గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇలా కరెంట్ పోయిందమ్మా. మేము ఆయిల్ కూడా గోల్డ్ డ్రాప్ వాడతాము, బాగుంటుంది ఇది ఆయిల్, క్లీన్గా. ఆయిల్ హీట్ అయ్యేలోపు మసాలాలు చూద్దాము. లవంగాలు, షాజీరా, ఇలాచీ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఇప్పుడు ఆయిల్ హీట్ అయినా కదా వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి ఒకేసారి యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్. ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఆనియన్స్. ఒక 3/4 కిలో రైస్కి చేస్తున్నాం మేము, అంటే ఒక 4-5 సరిపోయేంత. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దాం. మిల్లీ మేకర్ వేసుకున్నాం. ఇది ఆల్రెడీ హాట్ వాటర్లో ఒక 5 minutes ఉంచి తీసినాం. మొత్తం వాటర్ అంతా పిండేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి యాడ్ చేసుకున్నాం. హాట్ వాటర్లో కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం, అవి కొంచెం టేస్ట్ రావడానికి. ఇది బ్రాండెడ్ కదా ఆశీర్వాదం, మన వాసన కూడా రాదు అన్నంలో వేసుకుంటే. చాలా బాగున్నాయి, అసలు స్మెల్లే రావట్లే. బయట షాప్లో లూజ్లో కొంటే ముక్క వాసనలాగా వచ్చాయి, కానీ బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు.
టమాటోస్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తాం. అన్నీ బాగా నూనెలో ఫ్రై అవ్వాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడే. రైస్కి సరిపడా సాల్ట్ ఒక 3 స్పూన్స్. ఇంతకుముందు ఒక 1 స్పూన్, ఇప్పుడు ఇది ఒక 3 స్పూన్స్, మొత్తం 4 స్పూన్స్ సాల్ట్. కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం ఇప్పుడు. మూత పెట్టి మగ్గించుకుందాం. అది కొంచెం ఉడకాలి కదా, సో మూత పెట్టి మగ్గిద్దాం. ధనియాల పొడి మర్చిపోయాం, ఇప్పుడు అది కూడా యాడ్ చేద్దాం. ఇది 1 టీ స్పూన్ ధనియాల పొడి. మొత్తం పెరుగు కూడా యాడ్ చేద్దాం. ఇది ఒక చిన్న కప్, అంటే ఒక 2-3 స్పూన్స్ పెరుగు. టేస్ట్ బాగుంటుంది అందుకని. మొత్తం మసాలాలన్నీ వెజిటేబుల్స్కి కలిసేలాగా కలుపుకుందాం. ఇవన్నీ ఆయిల్లో మగ్గాలి, అప్పటిదాకా మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము. అవి మగ్గుతున్నాయి. మొత్తం మగ్గిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్నాం. ఇది చట్పటా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి వేసుకొని చూడండి. ఒక ప్యాకెట్ వేసుకున్నాం. అన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాం. వెజిటేబుల్స్ మగ్గిపోయినాయి, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకున్నాం ఇందులో. ఇది 3/4 కేజీ రైస్. ఈ రైస్ కొంచెం వెజిటేబుల్స్తోని కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్గా ఎసర్లో వేసే కంటే ఇలా ఒకసారి చూడండి, ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం ఫ్రై అవ్వాలి, తర్వాత మనం వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నాం. ఇవి నీళ్ళు మరగబెట్టుకున్నాం ఆల్రెడీ వేసరికి. ఇప్పుడు రైస్ కూడా కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు హాట్ వాటర్ ఇందులో యాడ్ చేసుకున్నాం. 1:2 వాటర్ పోసుకోవాలి.
ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అట్లా అంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ చేసుకునేది ఉంటే ఇప్పుడు చేసుకోవచ్చు. కలిపి ఇంకా ఉడికించుకోవడమే. దీంట్లో కూర అవసరం రైతా చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ రైతాతో తినేయచ్చు, ఉత్తికి కూడా తినేయచ్చు. ఎందుకంటే మనం అన్ని మసాలాలు యాడ్ చేస్తాం కదా, ఉత్తి తిన్నా కూడా బాగుంటుంది. కావాలనుకున్న రైతా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు పట్టిద్ది. సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు మనం. అంతా ఒకసారి ఉప్పు అంతా కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకున్నాం. ఒకసారి చెక్ చేద్దాము. బాయిల్ అవుతుంది. మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటే మొత్తం రైస్కి వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కలిసిపోతాయి అన్నమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దొంగ పెట్టాలి. ఇంకా కొంచెం సేపు దమ్ పడితే వాటర్ అన్నీ వెళ్ళిపోవాలన్నమాట. వాటర్ అన్నీ వెళ్ళిపోయి పొడి పొడిగా అయిపోతే మన మిల్లీ మేకర్ బిర్యానీ రెడీ. దమ్ పోయేంత వరకు మూత పెట్టి మగ్గిద్దాం. ఇందాక దమ్కి పెట్టుకున్నాం కదా, అయిపోయింది. చూడండి పొడి పొడిలు ఆడుతుంది రైస్ అంతా, వాటర్ అంతా వెళ్ళిపోయినాయి. ఇంకా ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ. మీరు కూడా మా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, కొంచెం మాకు సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది. మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. దాని కాంబినేషన్ రైతా అండ్ కీరా దోసకాయ. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో రైస్. చాలా బాగుంది. ఉప్పు మసాలా అంతా సరిపోయినాయి. మ్యాగీ మసాలా వేసినాం కదా, చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి మా స్టైల్లో వేసి ట్రై చేసి చూడండి.